హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 72 వెయిట్ లాస్ ఛాలెంజ్లో డే 6 అండి. డే 6 వెయిట్ చూసే ముందు డే 5 వెయిట్ ఎంత ఉన్నాము, అలాగే ఏం ఫుడ్ తీసుకున్నాము నిన్న చూసారు కదా. ఈరోజు వీడియోలో ఏంటంటే డే 6 వెయిట్ చూసే ముందు డే 5 వెయిట్ మాట్లాడదాము. డే 5 వెయిట్ ఎంత ఉన్నాను అంటే 81.65 ఉన్నానని, అంటే డే 4కి డే 5కి నేను వెయిట్ గెయిన్ అయ్యాను. అలానే ఈరోజు డే 6 అండి. డే 6 వెయిట్ కూడా చూద్దాము. నేను వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాను అంటే 81.65 ఉన్నాను. ఈ రోజు వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాను అన్నది ఇప్పుడు మనం చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈ రోజు వెయిట్ వచ్చేసి 82 ఉన్నానండి. ఎగ్జాక్ట్ 82 ఉన్నాను. మళ్ళీ వెయిట్ అయితే గెయిన్ అయ్యానండి. ఎంత వెయిట్ గెయిన్ అయ్యాను అంటే నేను వచ్చేసి 81.65 ఉన్నా, ఈ రోజు వచ్చేసి 82 ఉన్నా, అంటే 350 గ్రామ్స్ అనేది వెయిట్ గెయిన్ అయ్యా. ఇదైతే ఈ రోజు వెయిట్ అప్డేట్ అండి. ఎగ్జాక్ట్ 82 ఉన్నా. ఈ రోజు వెయిట్ వచ్చేసి చూసారు కదా, ఎగ్జాక్ట్ 82 ఉన్నానండి. అది ఎందుకు పెరిగాను అంటే నేను బయటకు వెళ్ళానండి పని మీద, ఒక 2 అవర్స్ ఎండలో. సో బాగా బాడీ అనేది డిహైడ్రేట్ అయిపోయింది. ఫుల్ వాటర్ తాగేసాను కానీ బాగా డిహైడ్రేట్ అయిపోయింది అనమాట. దానివల్ల నేను వెయిట్ అనేది గెయిన్ అయ్యాను అనమాట. మనం ఇలా ఎండలో తిరిగినా ఎక్కడికైనా వెళ్ళినా అలా డిహైడ్రేట్ అయిపోయినా కూడా వెయిట్ ఎక్కువే చూపిస్తుందండి. మనం తక్కువేం చూపించదు, మనం ఏం తినకపోయినా. నేను మీకు ఏమైతే చూపించానో ఫుడ్ అత్తే తీసుకున్నా, ఇంకేమీ తీసుకోలేదు. అయినా కూడా నేను వెయిట్ 350 గ్రామ్స్ వెయిట్ గెయిన్ అయ్యాను. నిన్న 81.65 ఉంటే ఈ రోజు వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాను, 82 ఉన్నా, అంటే 350 గ్రామ్స్ అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యాను. ఒక 2 days నుంచి డైట్ చేస్తున్నాను కానీ అంటే నిద్ర లేకపోవడం, ఇలా ఎండలో తిరగడం అలాంటి పనుల వల్ల నేను వెయిట్ అనేది గెయిన్ అయ్యాను అనమాట. సో మనం ఏం ఫీల్ అవ్వకూడదు, మళ్ళీ వెంటనే తగ్గిపోద్ది రేపు. అలా కరెక్ట్గా మన డైట్ చేస్తే అయితే వెళ్ళకుండా మంచిగా ఫుడ్ తీసుకుంటే తగ్గిపోతాం అన్నమాట, ప్రోటీన్ ఫుడ్ అవి తీసుకుంటే. సో అది వెయిట్ అయితే గెయిన్ అనమాట. ఎంత పెరిగానంటే 350 గ్రామ్స్. ఈ రోజు వెయిట్ వచ్చేసి ఎగ్జాక్ట్ 82 ఉన్నానండి. అలాగే మనం ఇప్పుడు ఫుడ్ ఏం తీసుకుంటున్నాం మనం కూడా చూసేద్దాం రండి. ఈ రోజు మన హెల్దీ బ్రేక్ఫాస్ట్, అలాగే ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్, హెల్దీ డిన్నర్ ఏంటనే చూసేద్దాం రండి. మన డైట్ ఫుడ్ ఈ రోజు ఫస్ట్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ చూద్దామండి. ఈ రోజు వచ్చేసి హెల్దీ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను సీడ్స్ తీసుకుంటున్నా. సన్ఫ్లవర్, వాటర్ మిలన్, పంప్కిన్, అలాగే ఫ్లెక్స్ సీడ్స్ అండి. ఈ రోజు సీడ్స్ నానబెట్టలేదండి. ఎందుకు అంటే ఇవి నేను మొన్న కొనేటప్పుడు సరిగ్గా చూసుకోకుండా కొన్నానండి. ఇంతకుముందు నార్మల్లీ కొనేదాన్ని, నానబెట్టి మార్నింగ్ తినేదాన్ని. ఇవైతే డ్రై రోస్ట్ చేసి వచ్చినాయండి, రోస్టెడ్ సీడ్స్ మాట ఇవి. అందుకు నానబెట్టలేదు అనమాట. లైట్ గా సాల్ట్ వేసి రోస్ట్ చేశారంట. నేను ప్యాకెట్ మీద చదవకుండా తీసేస్తాను సీడ్స్ కదా అని. చూస్తే ఇవి రోస్టెడ్వి మాట. సో అందుకు రోస్టెడ్వి కదా అని డైరెక్ట్ తినేస్తున్నాను. సో సీడ్స్ అండి. వీటితో పాటు ఈరోజు ఫైబర్ వచ్చేసి క్యారెట్ తీసుకుంటున్నా, క్యారెట్. అలాగే ఫ్రూట్ వచ్చేసి జాంకాయ తీసుకుంటున్నాను అండి, హాఫ్ జాంకాయ తీసుకుంటున్నాను. అలానే ఈరోజు ప్రోటీన్ వచ్చేసి పెసరట్ ఉప్మా అండి. పెసలు చాలా మంచిది కదా, ప్రోటీన్ కదా, చాలా మంచిది డైట్కి కూడా పెసరట్ ఉప్మా అన్నమాట. అలాగే కొద్దిగా ఆవకాయ వేసుకున్నాను అండి, ఉత్తు తినలేక. నాకు పచ్చళ్ళు అంటే ఇష్టం కానీ డైట్లో ఉన్నప్పుడు ఎక్కువ పచ్చళ్ళు తినద్దు, కానీ కొద్దిగానే వేసుకున్నాను అందుకు. ఇది వచ్చేసి నా హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ చూద్దాం. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి సేమ్ అండి, ఒకటే పెట్టుకున్నా, ఒక పెసరట్ ఉప్మా, అలాగే ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాం. దాంతోపాటు ప్రోబయోటిక్స్ కింద పెరుగు పెట్టుకున్నాం అన్నమాట. ఒక కప్పు, చిన్న కప్పు పెరుగు పెట్టుకున్నా. అలాగే నేను మళ్ళీ 3 o'clock అలాగా 2:33కి బార్లీ వాటర్ తాగుతాను కదా, సో ఆ బార్లీ వాటర్ అన్నమాట ఇది. అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెయిన్ డిన్నర్ వచ్చేసి బటర్ మిల్క్ అండి. సో బటర్ మిల్క్ పెట్టుకున్నా ఒక కప్పు. సో ఇదైతే నా డైట్ ఫుడ్ అని. ఈరోజు నేను ఏం తీసుకున్నాను ఫుడ్ అనేది మాట, ఇదంతా క్లియర్గా. సో రేపు చూద్దాం. ఈ 2 days నేను వెయిట్ గెయిన్ అయ్యాను కదా, కొంచెం ప్రెజర్ వల్ల, స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం, బయట డిహైడ్రేట్ అవడం వల్ల వెయిట్ గెయిన్ అయ్యాను. సో ఈ రోజు అయితే ఈ ఫుడ్ తీసుకుంటున్నా. వెయిట్ లాస్ అయ్యామా లేదా అన్నది మనం రేపు చూద్దాం. ఫుడ్ ఏం తీసుకుంటున్నాను ఏంటి అని, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్. ఇది ఈరోజు వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thank you for watching. See you in the next video. Take care. Bye bye.